వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ను చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు బుధవారం అద్భుతంగా ప్రారంభమైంది. ఇన్వెస్టర్లకు గుడ్ మార్నింగ్ చెప్పింది. అన్ని సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. వివిధ కంపెనీలు ప్రకటించిన ఫలితాలు మార్కెట్ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ 367 పాయింట్లకు పైగా పెరిగింది. 84,238.90తో ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. నిఫ్టీ 139 పాయింట్లకు పైగా ప్లస్ అయింది. 25,834.30 పాయింట్లతో ఓపెన్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 367.10 పాయింట్లు వృద్ధి చెందింది. 58,505.30 వద్ద లాంచ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ కు 277 పాయింట్లకు పైగా కలిసొచ్చాయి. 60,704.70తో ఆరంభించింది. బీఎస్సీ లిమిటెడ్, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఐఓఎల్ కెమ్, క్లిర్కోస్కర్ ఆయిల్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. 88.62 వద్ద ఉంది. కరోనా తెర మీదకు వచ్చినప్పటి నుంచి డిపాజిట్ల విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న బ్యాంకులు ఈ మధ్య కాస్త ఉపశమనం పొందాయి. సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకుల్లో కాసా డిపాజిట్లు పెరిగాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చినా, జూన్ త్రైమాసికంతో పోల్చినా ఈ వృద్ధి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. కాసా అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ అని అర్థం. బ్యాంకులోని ఈ రెండు రకాల ఖాతాల్లో ఫండ్స్ పెరుగుతున్నాయి. బ్యాంకులు వడ్డీ ఖర్చులను తగ్గించడంలో సిఏఎస్ఏ డిపాజిట్లు సహాయపడతాయి. తద్వారా వాటి నికర వడ్డీ మార్జిన్లు మెరుగుపడతాయి. కాసా డిపాజిట్లు పెరగడం వల్ల బ్యాంకులకు ఫండ్స్ చౌకగా లభిస్తాయి. కరెంట్ అకౌంట్లలోని డబ్బులకు బ్యాంకులు వడ్డీ చెల్లించవు. సేవింగ్స్ అకౌంట్లోని డిపాజిట్లకు మాత్రం చాలా తక్కువగా, అంటే 2.5 నుంచి 3% వడ్డీ ఇస్తాయి. కాబట్టి కాసా డిపాజిట్ల వల్ల బ్యాంకులకు లాభమే కానీ నష్టం లేదు. కాకపోతే కాసా ఫండ్స్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది. కస్టమర్లు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా డబ్బులను విత్డ్రా చేసుకుంటాయి. యాపిల్ కంపెనీ ఇండియాలో రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గొప్పగా రాణించింది. 2025 తమకు అద్భుతమైన సంవత్సరం అని అభివర్ణించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఐడిసి లేటెస్ట్ గా విడుదల చేసిన రిపోర్ట్లోని అంశాలను పరిశీలిద్దాం. యాపిల్ సంస్థ 2025వ సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా షిప్మెంట్లు చేసింది. ఇవి 5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. తద్వారా ఇండియాలోని టాప్ 5 స్మార్ట్ ఫోన్ బ్రాండ్లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం 4th ప్లేస్ లో ఉంది. కొత్త బ్రాండ్లకు డిమాండ్ నెలకొనడంతో షిప్మెంట్లు పెరిగాయి. కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేశాక ఈ స్థాయిలో సేల్స్ జరగడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. యాపిల్ తాజాగా 17 సిరీస్ ని ఫోన్లను రిలీజ్ చేసింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. వీటి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఇండియాలో సెప్టెంబర్ క్వార్టర్లో యాపిల్ కంపెనీ ఆల్ టైమ్ రెవెన్యూ రికార్డ్ సాధించినట్లు ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల పేర్కొన్నారు. ఒకప్పుడు పదవీ విరమణ వయసును 60, 62 లేదా 65 ఏళ్లకు పెంచాలనే అంశంపై చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలకే రిటైర్మెంట్ అంటున్నారు. ఈ సరికొత్త పరిణామానికి ఫైర్ అనే పేరు పెట్టారు. యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పుడు ఇది బాగా పాపులర్. త్వరలో ఇండియాలోకి కూడా రావచ్చని అంటున్నారు. ఈ ఫైర్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ అని అర్థం. ఆర్థిక స్వాతంత్రం పొందడం ద్వారా త్వరగా పదవీ విరమణ చేయడం అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక స్వాతంత్రం అంటే డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం. యుక్త వయసులో కానీ, వయసు మీద పడినప్పుడు కానీ ఎవరి డబ్బు వాళ్లే సంపాదించుకోవడం. వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో డబ్బు సంపాదిస్తాం. కానీ చేయడం చేతకానప్పుడు సంపాదన ఎలా అనేదే కదా మీ ప్రశ్న. దీనికి సమాధానం పెట్టుబడులు. చదువును సాధ్యమైనంత త్వరగా, అంటే 20 ఏళ్లకే పూర్తి చేసి సంపాదించడం మొదలు పెట్టాలి. ఆదాయం ఆరంభం కాగానే ఇన్వెస్ట్మెంట్లు కూడా స్టార్ట్ చేయాలి. ఖర్చులను తగ్గించుకొని ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు లేదా ఇండెక్స్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టాలి. డబ్బును పొదుపుగా వాడుకోవడం వల్ల అది దానంతట అదే పెరుగుతుంది. డబ్బే డబ్బును సంపాదిస్తుంది. మనిషి సంపాదించాల్సిన పని లేదు. ఈ విధంగా ఇక 20 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బును కరెక్ట్ ప్లేస్ లో పెట్టుబడి పెడితే 40 ఏళ్లకే రిటైర్ కావచ్చు. అప్పుడు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏమి చేయకపోయినా రాబడి వస్తూనే ఉంటుంది. ఎర్లీగా రిటైర్ కావడం వల్ల మనకు ఎంతో సమయం అందుబాటులో ఉంటుంది. తద్వారా మనకు నచ్చినట్లుగా బతకొచ్చు. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.